వెల్కమ్ టు మాలిన్ కిచెన్. ఈరోజు మనం ఎర్రపప్పు క్యాబేజీతో రెసిపీ చేసుకున్నామండి కర్రీ. ఇది రోటీ చపాతీ పుల్కాలోకి చాలా బాగుంటుంది, రైస్లో కూడా ఇంకా బాగుంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చాలా హెల్తీగా ఉందండి క్యాబేజీ. అదిని మటర్ కూడా వేసుకున్నామండి, బఠానీ కూడా సూపర్గా ఉంటుంది. వీడియోలో ఎలా ఉందో అలాగే చూడండి, బాగా చూడండి వీడియో అంతా. వావ్, థ్యాంక్ యూ. కడాయి పెట్టుకోవాలి. మనం అందులోకి ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కోసుకొని సన్నంగా వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి కోసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలాగ వేయించుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు 2 టమాటాలు అయితే నేను సన్నగా కోసుకొని వేసుకుంటున్నాను. చూడండి, టమాటాలు కూడా ఇలాగ వేగిపోవాలి. వేగిపోయిన తర్వాత మనం చూడండి, నేనైతే 1/2 కేజీ క్యాబేజీ తీసుకొని ఇలా కోసుకోవాలండి. పెద్ద పెద్ద ముక్కలే శుభ్రంగా కడిగిన. ఇప్పుడు మనం ఈ క్యాబేజీ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా. చూడండి, బాగా ఇలా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులోకి చూడండి 4 స్పూన్ల నేను చూడండి బఠానీలు తీసుకున్నానండి, పచ్చి బఠానీలు. ఇవి కూడా మనం ఇందులో వేసుకోవాలండి. మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే ఆప్షన్ అండి అది. 1 నిమిషం మనం మూతేసి పెట్టుకుందాం. అప్పుడు దాకా మనం చూడండి, నేనైతే ఈ కప్పుతో ఎర్రపప్పు తీసుకున్నానండి. తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకుందాం. చూడండి, శుభ్రంగా కడుగుకున్నాను నేను ఎర్రపప్పు. ఇలా కడిగిన తర్వాత మనం ఇప్పుడు మూత తీసి చూద్దాం. వావ్, ఇలా మగ్గిన తర్వాత మనం ఒకసారి కలుపుకొని ఈ పప్పు కడిగి పెట్టుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసుకోవాలి. బాగా కలుపుకోవాలి మనం. చూడండి, బాగా కలుపుకొని మళ్ళీ మూతేసి పెట్టుకుందాం ఒక 2 నిమిషాలు. 2 నిమిషాలు అయిపోయింది. వావ్, చూద్దాం. ఇప్పుడు మనం కలుపుకొని ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు వేసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. అలాగే మనం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ ఉన్నా ఏదున్నా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్. 1 స్పూన్ కారం వేసుకోవాలి తగినంత. చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. చిటికెడు మసాలా వేసుకోవాలి, మసాలా పొడి. బాగా కలిపేసుకోవాలి అంతా. కలుపుకున్న తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి, నీళ్ళు. చూడండి, నీళ్ళు వేసుకున్నాను 1 గ్లాస్. అయితే నేనైతే పచ్చి కరివేపాకు అండి వేసుకోవాలి. ఇలాగా ఎంతో మంచిదండి ఇలాగ వేసుకుంటే, ఎందులో అయినా కరివేపాకు. అలాగే కొత్తిమీర వేసుకుంటున్నాను. వేసుకొని మనం బాగా కలిపేసుకొని మొత్తం అంతా చూడండి ఇలాగా బాగా మనం ఒక 3 నిమిషాలు మనం ఉడికించుకుందాం. చూద్దామండి, 3 నిమిషాలు అయిపోయింది. ఉడికింది బాగా. చూడండి, నేనైతే కొత్తిమీర వేసిన ఇప్పుడే. చూడండి, బాగా ఇలాగ మాకు ఎగురు కొద్దిగా కావాలంటే మనం వాటర్ కొద్దిగా పెట్టుకోవచ్చు, లేకుంటే ఇలాగే కావాలంటే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అయిపోయింది, రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి.